సరే ముందు మనం లెటర్ స్టార్ట్ విత్ పోర్ట్స్. ఆంధ్రప్రదేశ్లో పోర్టులు, ఈ ఫిషింగ్ హార్బర్లు ఇవి కేవలం ఏంటంటే ఏదో ఒక ఉపాధికి సంబంధించినటువంటివా, లేకపోతే కేవలం ఇవి నిర్మాణాలా అంటే కాదు. ఇవి కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, ఇంకా చెప్పాలన్నట్టయితే లక్షలాది మత్స్యకారుల కుటుంబాలకు ప్రాణాధారం అని చెప్పాలి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే ఒక వెన్నెముక. అలాంటి కీలక వనరుల మీద ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక వివాదం నడుస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా పోర్టులు, హార్బర్ల యొక్క ఇది అనేక ఇతరత్ర హాస్పిటల్స్ వ్యవహారాలలాగా ఇది కూడా ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నటువంటి మార్గదర్శకాలు మరి నిజంగా అభివృద్ధి కోసమేనా, లేకపోతే ప్రైవేటు సంస్థలకి లాభాలు చేకూర్చడానికి మన స్వలాభాలు కూడా చూసుకోవడానికా అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ముందుగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం చూద్దాం. ఏంటంటే GOMS నంబర్ 10 అంటే 8/4/2026 ఈ GOMS అనేటువంటిది మౌలిక సదుపాయాలు